హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైల్వేలో సంబంధించి మనకు 5810 ఉద్యోగాలకు సంబంధించి ఎన్టీపీసీ నుంచి ఆర్ఆర్బీ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకైతే మంచి అవకాశం అన్నమాట. నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళకి కంప్లీట్ మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తంగా మనకు ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళకి సంబంధించి 8850 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇక్కడ చూసుకొని మనకు రైల్వేలో 5810 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు అనమాట. ఇవి డిగ్రీకి సంబంధించిన పోస్టులు. అయితే గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 161 పోస్టులు ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ 615, గూడ్స్ రైల్ మేనేజర్ సంబంధించి 3416 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 921 పోస్టులు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638, ట్రాఫిక్ అసిస్టెంట్ సంబంధించి 59 పోస్టులు అయితే కంప్లీట్గా అయితే ఉన్నాయన్నమాట. వీటికి సంబంధించి అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ లేదా తస్తమాన ఉత్తీర్ణత డిగ్రీ మీరు క్వాలిఫై ఉండాలి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్లో ఇంగ్లీష్, హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు డిగ్రీతో పాటు ఇక్కడ కంప్లీట్ ఇవ్వడం జరిగింది. డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్ స్కిల్స్ అన్నమాట. హిందీ లేదా ఇంగ్లీష్లో టైపింగ్ చేయడానికి రావాలి. వయసు వచ్చేసి 1/1/2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు ఏజ్లో సడలింపు అయితే ఉంటుంది. 1/1/2026 నాటికి 33 సంవత్సరాలు ఉండాలి. అయితే మీరు 1991లో జన్మించిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. 33 సంవత్సరాలు ప్లస్ మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రారంభ మూల వేతనం వచ్చేసి నెలకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్లకు సంబంధించి 35,000 శాలరీ ఉంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్కు 25,500 శాలరీ ఉంటుంది. ఇతర పోస్టులకు 29,200 అయితే వేకెన్సీకి సంబంధించి శాలరీ అయితే వేతనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఎంపిక చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్ 1, టైర్ 2, టైపింగ్ స్కిల్ టెస్ట్, అలాగే కంప్యూటర్ ఆధారిత యాప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్తో మీకైతే ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. దరఖాస్తు ఫీజు వచ్చేసి మనకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి సంబంధించి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అలాగే ఈఎస్ఎం, ఈబీసీ దివ్యాంగులకు మహిళలకు సంబంధించి 250 రూపాయలు అయితే చెల్లించాలి. కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనమాట. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 500, అదర్ క్యాస్ట్లకు సంబంధించి 250 రూపీస్. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు నవంబర్ 20 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫీజు చెల్లింపు చివరి తేదీ 22 నవంబర్ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దరఖాస్తు సంబంధించి సవరణ 23 నవంబర్ 2025 నుంచి 2 డిసెంబర్ 2025 వరకు, అంటే సవరించడానికి దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అన్నమాట. దరఖాస్తు సవరణ అంటే ఎడిట్ ఆప్షన్ ఏదైనా తప్పుగా ఉంటే మీకైతే కంప్లీట్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎడిట్ చేసుకోవచ్చు సవరించుకోవడానికి. అయితే వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ సంబంధించి మనకు www.rrbapply.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి డిగ్రీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ మాత్రమే, అంటే డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఈ పోస్టులు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి మనకు ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించి ఎలాంటి పోస్టులు ఉన్నాయో అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఇవి మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అన్నమాట, అంటే డిగ్రీ కింది స్థాయి పోస్టులు అన్నమాట. ఇంటర్ చదువుకున్న వాళ్ళకు ఈ పోస్టులు అయితే వర్తిస్తాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 163 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సంబంధించి 394 పోస్టులు ఉన్నాయి. ట్రైన్స్ క్లర్క్ సంబంధించి 77, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి 2424 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా మనకు ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 3558 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిందన్నమాట. డిగ్రీ చదువుకున్న విద్యార్థులు కావచ్చు, ఇంటర్ చదువుకున్న వాళ్ళకి
58 పోస్టులు ఇంటర్ చదువుకున్న వాళ్ళకి, 5,000 పైన పోస్టులు ఏమో డిగ్రీ క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంటర్ అండ్ డిగ్రీ చేసుకున్న వాళ్ళు సో 2 పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే వీటికి సంబంధించి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి మనకు ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, 18 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు, మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 36 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి 12th పాస్ అన్నమాట, అదే ఇంటర్ పాస్ అవ్వాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం మనకు 5, 10, 3 ఇయర్స్ అయితే ఓబీసీ అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఏజ్లో క్రైటీరియా అంటే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ అనమాట. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించి 12th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇంటర్ బోర్డ్ సంబంధించి ఉండాలన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్, ఇతరులకు 250 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు ఎన్టీపీసీ వేకెన్సీ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ 23rd సెప్టెంబర్ మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది నోటిఫికేషన్ అయితే మనకు కంప్లీట్గా. సో ఇక్కడ షార్ట్ నోటీస్ రిలీజ్ 29/9 సంబంధించి మనకు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై వచ్చేసి మనకు 21st నుంచి ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. నవంబర్ 27 వరకు లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్. 27 నవంబర్ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సో సపోర్ట్ చేయండి. సిబిటి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ డేట్ టు బి అనౌన్స్డ్, ఇంకా అనౌన్స్ చేయలేదు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది మీకు. సో వాటికి సంబంధించి కూడా మనకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో రాగానే వాటికి సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఇంటర్ అండ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మంచి అవకాశం. సో ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకుంటే ఎక్కువ జీతాలు కూడా ఉంటాయి. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి కొంచెం కష్టపడితే జాబ్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనకు వచ్చినటువంటి ఎన్టీపీసీ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించి 8,850 వేకెన్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.